సందర్భంగా మీ అందరికి కూడా రక్షకుడైన యేసు హృదయంలో జన్మిస్తే ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మీరు మారుతారని జ్ఞాపకం చేస్తున్నాను. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అభినందించారు. అని ఒకసారి నిలబడినా ఏమనుకోక. ఇక్కడ 2 డివిజన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఆరాధనలు జరుపుతున్నారు బిడ్డలు. అన్న చొరవతో పెద్దలు, విశ్వాసులు, కమిటీ వారు, సేవకులు కలుసుకొని అన్నను గౌరవించి అందరూ కలిసి ఏకారాధన చేస్తున్నారు. అది ఏకారాధన అందరూ కలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఆరాధన. ఇది దేవునికి స్తోత్రం. అది అందుకే నేను కొండ మీద ప్రసంగులు చెప్పాను, ఇప్పుడు సమాధానపరచు వారు ధనిలో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ యొక్క కార్యము మీ ద్వారా జరగాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా ఈ క్యాంపస్లో ఇంత వెలుగులో దేవుని యొక్క కృపలో ఆ యొక్క మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకొని ఆనందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ గ్రాండ్ క్రిస్మస్గా మారింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మరి చక్కటి వర్తమానము, క్రిస్మస్ సందేశాన్ని మనకి అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ జి శాంసన్ బాబు గారికి సంఘపక్షంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య ఫలింపు కొరకై మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా శ్రీమతి కె సంతోషమ్మ భాస్కర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా యొక్క పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, నాయన ఈ దినాన ప్రభా నాయన మిమ్మల్ని నాయన ఈ రీతిగా ప్రభా నాయన ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం ప్రభా. దేవా, మీ యొక్క జన్మదినాన్ని ప్రభా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధిస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. నాయన ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. దేవా నాయన మరి ముఖ్యంగా నాయన మా నాయన గౌరవ అధ్యక్షులు నాయన వారి కుటుంబాన్ని దీవించినందుకు మీకు స్తోత్రం ప్రభా. నాయన మేమందరం కలిసి ప్రభా ఏక ఆరాధన నాయన మేము నాయన కలిగి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మా సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయన ఇప్పుడు నాయన మేము విన్నటువంటి వాక్యాన్ని ప్రభా మా యొక్క హృదయాల్లో ప్రభా నాయన ఫలించడానికి నాయన మీ కృప చూపమని దేవా మీరే నాయన మీ యొక్క నాయన వాక్యాలతో ప్రభా మా యొక్క మార్గాలను ప్రభా మేము సరి చేసుకోవడానికి మీరు కృప చూపమని కృప కలిగిన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన సంఘము మరి ఏకారాధన జరుపుకొనుటకు మరి సహకరించినటువంటి మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ జిడిడి దివాకరయ్య గారిని మన సంఘ పెద్దలు ముందుకొచ్చి వారిని సన్మానించాలని కోరుతున్నాం. వారు సంఘాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు పలికిన తర్వాత మనము ఈ యొక్క కార్యక్రమానికి ముగింపులను కొలుద్దాం. సుమా స్వీటీ ఒక సాంగ్ పాడమ్మా. ప్రత్యేకమైన పాట పాడు. స్వీట్ సాంగ్ ఉండాలి, ఉత్సాహం రావాలి. ఇక్కడ పెట్టి స్టాండ్ కరెక్ట్
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నీలే రాజు వెలసిను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్విను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. బ్రహ్మలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతుతో. జయగానమే గుడిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. థ్యాంక్ యూ అమ్మ. చక్కటి ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించినటువంటి శ్రీమతి సుమతి గారిని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ సమయంలో మన బ్యాప్టిస్టు సంఘముల నాయకులు మరి రెవరెండ్ డాక్టర్ జీడి దివాకరయ్య గారు మరి కొన్ని మాటలు మాట్లాడాలని కోరుచున్నాం. ఈ క్రిస్మస్ ఎస్టీబీసీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ నేను వేదిక మీద ఉన్న దైవజనులు రాంబాబు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మన సాంసన్ బాబు గారు, సంఘ పాస్టర్ గారు,
క్వైర్ వారు, ఇచ్చేసినటువంటి జన సమూహమా, మీ అందరికీ నేను హ్యాపీ క్రిస్మస్ మీకు తెలుపుతూ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ ఎవరు మాట్లాడొద్దు, దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఈ సంఘం ఎన్నో సమస్యల నుండి ఏక సంఘముగా దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి నేను వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. సమస్త నాయకుడిగా బ్యాప్టిస్ట్ సంస్థలో 32 సంవత్సరములు వరకు ఇప్పుడు కూడా నేను ఎన్నో సంఘాలను దర్శించాను, ఎన్నో సంఘాలని కట్టాం, ఎన్నో సంఘాలని సమస్యలు తీర్చాం, నాయకత్వాన్ని బలపరిచాం, దేవుణ్ణి ఘనపరిచాం. ఇవన్నీ మేము మై బర్త్ వచ్చేసింది. మాకు సేవా కార్యక్రమాలు, సంఘాన్ని గౌరవించటం, సంఘంలో ఉన్న సమస్యలను, సంఘంలో ఉన్న వాటిని సాల్వ్ చేసి ఉన్నతమైన సంఘంగా క్రీస్తు ఇల్లు సంఘము. అందుకని నేను చాలా పెద్ద చర్చి కావాలో కట్టాను, చాలా వెచ్చించి కట్టాను. ఎందుకునంటే క్రీస్తుని గణపరచాలి అంటే ప్రార్థన ఒక్కటే కాదు, అది నా వరకే అవుతుంది. అందుకని సంఘం కట్టి ఆ సంఘములో వేల మంది, లక్షల మంది ప్రార్థన చేసుకోవాలనే ఆశతో కట్టారు. సంఘం నాది కాదు, నేను ఒక్కడే కట్టాను, కానీ నాది కాదు. సంఘం మనందరిది. అందుకనే ఎస్టీబీ చర్చిలో నేను గమనించాను, సభ్యులందరూ క్రైస్తవ బిడ్డలు, ప్రేమ కలిగిన వారు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కింద పనిచేసే సెక్షన్ అవ్వచ్చు, అందరూ కూడా ప్రేమగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎక్కడొచ్చింది ఈ సమస్య నేను ఆలోచించాను. ఒక నాయకుడుగా చాలా సింపుల్ సొల్యూషన్ దొరికింది నాకు, చాలా సింపుల్ సొల్యూషన్. ప్రభువా, ఏది మంచి అవకాశం నాకు ఇవ్వు, త్వరలో ఈ సంఘం ఏక సంఘంగా ఉండాలని నేను ఎన్నోసార్లు ప్రార్థించాను, అవకాశాన్ని అడిగాను కూడా దేవుణ్ణి. ప్రభు ఇచ్చాడు నాకు. అప్పుడు నేను ఆలోచించి ఇది 10 మందితో షేర్ చేసే ఇష్యూ కాదు, ఇది ఒక డెలికేట్ ఇష్యూ, దేవునితోనే పోరాడి సాధించాల్సిన విషయం ఇది. థామస్, కొద్దిగా పిల్లల్ని కంట్రోల్ చేయండి, డిస్టర్బెన్స్ ఉంది. ఇది ఈ సంఘాన్ని, మనకు ఒక సామెత ఉంది, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా అరిటాకే డ్యామేజ్. అలా సంఘాన్ని 10 మందితో షేర్ చేయకూడదు, దేవునితోనే షేర్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇది నేను బాగా ఆలోచించాను, ప్రార్థనలో పెట్టాం. నేను నా సంఘంలో గంటల తరబడి ఉంటాను. చాలామంది ఆదివారం మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు, నేను అలా కాదు, ప్రతిదినం సంఘంలో ఉంటాను. ఉండి నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా సమస్యలు నేను తీర్చుకుంటూ ఉంటాను. నాకు గుడ్ ప్లేస్ ఎక్కడంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సంఘమే, మన ఇల్లు కాదు. అందుకనే యేసుక్రీస్తు సంఘం అంటే ప్రజలు, జన సమూహం. ఒక చిన్న ఇష్యూ ఉంటే దేవాలయంకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. నా మిస్సెస్ మోకాళ్ళ మీద నడిచి ఆమె యొక్క దేవుని మీద భక్తిని ప్రూవ్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది నా కళ్ళతో చూస్తూ ఉంటాను. ఎంతో గాయాలు అవుతాయి, అయినా మా ఫెయిత్, మా నమ్మకం, దేవుడున్నాడు. ఎక్కడి నుంచో మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి దేనికి పనికిరాని మమ్మల్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు, చెప్పలేనంతగా ఆశీర్వదించాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఈ పొజిషన్లో ఉంటానని కూడా.
అలాగే నేను ఇంతమందికి ఉపయోగపడతాను అనుకోలేదు. నా జీవితంలో చాలా ఇష్యూస్ చూసుకుంటూ వచ్చాను, అనుభవిస్తూ వచ్చాను. ప్రతిదినం మరణం అనుకున్నాను, ప్రతి క్షణం మరణం అనుకున్నాను. నా జీవితం ఒక నీటి బుడగ అనుకున్నాను. ఎన్నో మెరికల్స్ తిరిగాయి. ఇది నేను సభాముఖంగా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఎంతోమంది దైవజనులకి అవకాశం రాదు. ఒక నాయకత్వం చేసేటప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాళ్ళు, ఇవన్నీ జయించుకుంటా వచ్చాం. ఈ యొక్క సంఘం కావల పట్టణంలో ఈ సంఘాన్ని నేను ఏక సంఘంగా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. ఇందుకు అన్ఎక్స్పెక్టెడ్గా 1 or 2 డేస్లో స్టెప్ తీసుకున్నాను నేను. దేవుడు నాకు సహకరించాడు. దేవుడు నాకు అద్భుతమైన ఆలోచనలు ఇచ్చాడు. దేవుడు నాకు ఓపిక ఇచ్చాడు, మాట చాతుర్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సమస్ఫూర్తి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చాడు సంఘం కొరకు, మీ సంఘం కొరకు, మన సంఘం కొరకు, మన బ్యాప్టిస్ట్ సంఘం కొరకు. ఎన్నో సమస్యలు ఉన్న సంఘాలు చూశాను. ఎన్నో సర్వీసులు, ఒక్క సంఘంలో 4 సర్వీసులు 3 సర్వీసులు ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ఏ గుడ్. వీఆర్ ఆల్ గాడ్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ గాడ్ పీపుల్. మనమందరం దేవుని మనుషులమే. మనలో మనం చీలిక రాకూడదు. ఇవన్నీ సంఘాన్ని అద్భుతంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ చేసుకున్నటకు దేవుడిచ్చిన అవకాశం మనందరికీ, నాకే కాదు మీకు కూడా. చాలాసార్లు నేను విన్నాను, ఒక చిన్న ఇష్యూలో కూడా ఒకరినొకరు మొహం చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఈ సంఘంలో, ఒకరినొకరు కళ్ళతో చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఈ సంఘంలో నేను విన్నాను. కావల పట్టణంలో నేను ఉండి ఇలాంటి చూస్తూ ఉంటే బాధ వేసేది. ఒక శవం, ఆ ఆత్మ, క్రైస్తవ బాడీ, దేవుని ఆత్మ, ఆ బాడీ యొక్క ఆత్మ, ఆ మనిషి యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా వర్గాలే. దట్ ఈస్ సిన్. అది పాపం. దేవుని శరీరాన్ని మనం గౌరవించకూడదు, ఆత్మని గౌరవించాలి. ఇవన్నీ మేము ఎరిగిన వాళ్ళం. మేము అందుకనే మీ సంఘంలో, అంటే మన సంఘంలో ప్రియకుమార్ గారు చనిపోతే నేను నా సతీమణి ఇద్దరం 11:30-12 అప్పుడు బరీల్ గ్రౌండ్లో ఉన్నాం నైట్. ఎందుకు? ఆయన ఆత్మ దేవుని దగ్గర ఉంటుందని మాకు నమ్మకం. సౌమ్యుడు, గుణవంతుడు, ఓపిక గల వ్యక్తి, మనిషిని గౌరవించే మనస్తత్వం, దేవుని ఆలయంలో ఎన్నో పరిచయం చేసిన వ్యక్తి. మేమిద్దరం, నా మిస్సెస్తో నేను అన్నాను, నేను పోతానులే, నువ్వు వద్దన్నాను. నాకు చాలామంది అడ్వైజ్ ఇచ్చారు, కరోనా పేషెంట్స్ కాడికి మీరు పోవద్దు, కరోనా బాడీస్ కాడికి మీరు పోవద్దు అని. అంటే నాకు ఒక పాస్టర్ గారు సలహా ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇద్దరు వెళ్తే మీ బిడ్డల పరిస్థితి ఏంది అన్నారు. మేము మరణించడానికే సిద్ధమే కానీ ఆ బరిలకు పోవాల్సిందే అనుకున్నాం. నేను, థామస్ గారు, జైపాల్ గారు, కొంతమంది పెద్దలు, మా దావులూరు సాంసన్, జేమ్స్, మేమందరం ఫంగస్ ఉన్న, బ్లూ ఫంగస్ ఏదో అంటారు కదా, ఇన్ఫెక్షన్, బ్లాక్ ఫంగస్ ఉన్న బాడీ విజయవాడ నుంచి వచ్చింది. ఇవి చెప్పాలి, వినాలి కూడా క్రైస్తవులు. విజయవాడ నుంచి వచ్చింది, నెల్లూరు తీసుకెళ్ళారు. వాడి పేరు చెప్పడం బాగుండదని చెప్పట్లేదు. మంచి స్థితి ఉన్నవారు, డాక్టర్ గారి కుటుంబం. డాక్టర్ ఐసీలో ఉన్నాడు, భార్య చనిపోయింది. విజయవాడలో అలౌ చేయలేదు బరీల్ గ్రౌండ్లో. అప్పుడు నెల్లూరు వచ్చింది ఆ బాడీ. నెల్లూరులో అలౌ చేయలేదు. రాత్రి 12 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, పంపించండి బాడీని, నేను సమాధి చేస్తా అని నేను చెప్పాను. దట్ టైమ్ ఐ వాజ్ డయాలసిస్. ఎవరికి తెలియదు. నేను ఆ సమాధి కార్యక్రమం అంతా చేశాం మేమందరం.
చేసినప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్, నా ఆనందానికి హద్దులు లేవు. మరణించినా పర్వాలేదు అనుకున్నాను. నా నా డయాలసిస్ మిషన్ ఇక్కడ ఉంది, కానీ నేను జాగ్రత్తలు తీసుకున్నాను. సమాధి కార్యక్రమాలు చేశాను. ఆ టైంలో ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మనకి వారు ఫోన్ చేశారు నాకు. ఏందన్నా నీకు పిచ్చా, నీకు చాదస్తమా, నీ హెల్త్ కండిషన్ ఏంది, నీ పరిస్థితి ఏంది, రేపు మరణించే సమయాలు నీ చుట్టుముడుతూ ఉంటే నువ్వు ఆ బాడీ దగ్గరికి వెళ్తావా, వద్దు వచ్చేసి వెనక్కి అన్నాడు. నేను వెళ్ళలేదు వెనక్కి. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ, దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరు కష్టం ఉన్నా సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నా, ఒక్క కబురు వస్తే నేను మీ ఇంటికాడ వారిపోతాను. నేను మా వరక్క ఇల్లు వీరందరికీ కుటుంబం మొత్తం కోవిడ్ వచ్చేసింది. నేను థామస్ ఎంతగా కష్టపడ్డామో ఆ ఇల్లు క్లీన్ చేయడానికి. డాక్టర్స్ అడ్వైజ్ ఇచ్చారు, డోంట్ గో. కానీ మన ఇల్లు, మన ప్రజలు వారు క్షేమంగా తిరిగి వస్తున్నారు. భర్తను కోల్పోయారు, కుటుంబం అనాథ స్థితికి వచ్చింది, దీనస్థితికి వచ్చింది. సొంత వారు వదిలేరు, సంఘం వదిలింది, దేవుడు వదిలిపెట్టలేదు. ఎక్కడో మనుషులు పుట్టిస్తాడు దేవుడు సేవ కొరకు. మేము వచ్చి ఆ టైంలో ఇక్కడ మా జోషి మేమందరం ఈ రోడ్డు మీద మా డింపు చీపురు తీసుకొని పరిగెత్తి క్లీన్ చేశాం, డెటాల్తో క్లీన్ చేశాం, ఇల్లంతా శుభ్రం చేశాం, మాస్కులు పెట్టుకొని. నేను మీ చర్చి వరండాలో ఉన్నాయి, ఇదే వరండాలో అంత పప్పనం తిన్నాను ఆ రోజు. ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబం దీనస్థితికి వెళ్ళిపోయి మరణస్థితికి వెళ్ళి లేచి తిరిగి వస్తున్న సమయాన్ని నేను ఎదురెళ్ళి రిసీవ్ చేసుకోవాలనుకున్న ఆశగా ఉండింది. కానీ నాకు విషయం చెప్పారు, ఇల్లు పరిస్థితి అని. తిమోతిని కూడా నేను మెచ్చుకుంటున్నాను, ఈ సంఘం సెక్రటరీ గారిని, సెక్షన్ గారిని. సెక్షన్ తిమోతి భలే సర్వీస్ చేశాడు. ఇప్పుడు కూడా చూస్తున్నాను తనని, నేను అప్రిషియేట్ చేస్తున్నాను తిమోతిని. క్రైస్తవ కుటుంబాలు గమనించండి, సంఘానికి సేవ చేయండి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఎన్నో కుటుంబాలు సంఘాన్ని చీట్ చేసిన కుటుంబాలు, మోసం చేసిన కుటుంబాలు, డబ్బు తిన్న కుటుంబాలు, సాతానుడుగా పనిచేసిన కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి. నా కళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు కూడా, కొంతమంది మరణించారు కూడా. భయంకరమైన మరణాలు, భయంకరమైన స్థితి. ఆ బిడ్డలు అనాథలుగా బతుకుతున్నారు, కన్ఫ్యూషన్లో బతుకుతున్నారు, మనుషులు చీట్ చేసి బతుకుతున్నారు. ఆ రోజు నాయకులు, సంఘ నాయకులు బిడ్డలు గమనించాలి. క్రైస్తవ కుటుంబంలో పాపం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి, శాపం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ శుభ దినాన ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మళ్ళీ ఈ సంఘం యుగములో వర్ధిల్లాలే కానీ అలాంటి పాత రోజులు చూడకూడదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎవ్రీబడి ఎవరు ఒక్కరు కూడా, ఇది మన సంఘం, దేవుని సంఘం, ఇది మన శరీరం, దేవుని శరీరం, దేవుని శరీరమే మన శరీరం. ఆలయంలో ప్రార్థిస్తుంటే ఆ స్పిరిట్ వేరుగా ఉంటుంది, అనుభవించండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లో ప్రార్థించడం కాదు, చాలామంది ఇంట్లో ప్రార్థిస్తారని విన్నాను. ఇంట్లో ప్రార్థించడం కరెక్ట్ కాదండి. సాధన చెయ్యాలి, కానీ మన విజయాలు సాధించాలంటే సంఘానికే రావాలి, సంఘంలో మోకరించాలి. సాంసన్ బాబు గారు చెప్పారు, మోకరించడం అనేది మాకు ఇష్టమైనది. మా తండ్రి తల్లి కాడి నుంచి చూసాం, మోకరింపు ప్రార్థన చాలా బలమైనది, చాలా అద్భుతమైనది. గొప్ప కార్యాలని, విజయాన్ని సాధించగలదు, ఆనందాన్ని ఇవ్వగలదు, ప్రశాంతతని ఇవ్వగలదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించాను, భరత్ గారు, అనిల్ గారు, నేను మన సండే చెప్పిన పేర్లు, వీరందరూ ఈ యొక్క గొప్ప కార్యాన్ని చేస్తుంటే నా ఆనందానికి హద్దులు లేవు.
ఇట్ ఈస్ నాట్ మై ఓన్ చర్చ్, కానీ నాలో హ్యాపీనెస్ ఉంది. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ చర్చ్, నేను బిల్డ్ చేయలేదు, ఒక రాయి ఇవ్వలేదు ఇక్కడ, ఒక రాయి మొయ్యలేదు ఇక్కడ, కానీ ఈ సంఘం మీద ప్రేమ పుట్టించాడు దేవుడు. మిమ్మల్ని అందరిని చూసి ఆనందపడుతూ ఉన్నాను. కాబట్టి మీ సంఘాన్ని అభివృద్ధి పడేలాగన, దేవుడు ఆశీర్వదించేలాగా మేము ప్రార్థిస్తుంటాం. మీరందరూ కూడా సంఘం కొరకు నిరంతరం, జీవితం ఏమి లేదండి, జీరో, లైఫ్ ఈజ్ జీరో. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. నేను అందరూ చెప్తాను, నీటి బుడగ లాంటి జీవితం ఉంది. వితౌట్ గాడ్ నో మెన్, నో ఉమెన్, నో హ్యూమన్ బీయింగ్, నో బోర్డ్స్ ఆర్ ఎవ్రీథింగ్. వితౌట్ గాడ్ నో. దట్ ఈస్ మై ఫుల్లీ కాన్ఫిడెన్స్. నేను అందరూ చెప్తున్నా, హైందవులు వస్తుంటారు నా కాడికి, రెడ్డి కమ్యూనిటీ వారు వస్తారు, మనం ఎంత వాళ్ళ ముందు, వాళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. దేవుడు అందరికి జ్ఞానం ఇవ్వడండి. దేవుడిని ఆరాధించేవారికి, దేవునికి భయపడేవారికి, దేవుని నమ్మిన వారికి, దేవుని ఫాలో అయ్యేవారికి, దేవుని మాటలు వినేవారికి, అనుసరించే వాళ్ళకి, వారికి మాత్రమే దేవుడు ఆ పవర్ ఇస్తూ ఉంటాడు. మీరు ఒక్కరు ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, మీకు ఆ పవర్ కావాలా? సంఘంలో మోకరించండి. మీ సంఘంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మీకు పవర్ దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఒక్కడేందండి 10 కోట్లు పెట్టి చర్చి కట్టడం, ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటుంటారు. రకరకాల మలుపులు తిప్పుతున్నాను ఆ సంఘాన్ని. నేను మరణించేంత వరకు ఆ సంఘంలో అలాగే తిప్పుతూనే ఉంటాను, దాన్ని రకరకాలుగా మారుస్తూ ఉంటారు. నేను అనుకున్నాను, నేను మరణించేటప్పుడు ఇంకోటి గొప్ప విషయం, మనం ఎవరు మరణించినా, క్రైస్తవ బిడ్డలు ఎవరు మరణించినా, ఎంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడో దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్ క్రైస్ట్ వారు మనకి ఎంత గొప్ప అవకాశాలు ఇచ్చాడు. ఆలోచించండి, ఏంది ఆ అవకాశం? మరణిస్తే మన బాడీ సంఘంలోకి వస్తూ ఉంది. మన శరీరం తాకని వారు చనిపోతే 10 నిమిషాల్లో ఇంట్లోంచి బయటపెట్టే మన మనుషులు, మనవారు, మన ఇల్లు. కానీ సంఘం ఆహ్వానిస్తుంది, సంఘం రమ్మంటుంది. ఆ శరీరాన్ని సంఘం రమ్మంటుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ శవం సంఘంలోకి రాక తప్పదు. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఎంత ఆనందంగా మోస్తాం. నేను హైదరాబాద్ వెళ్తున్నా, బెంగళూరు వెళ్తున్నా, మెడ్రాస్ వెళ్తున్నా, గుంటూరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నా ముందు ఎవరైనా సమాధి పెట్టి పోతుంటే కారు దిగి ఒక 5-10 నిమిషాలు మోసినే కారు ఎక్కుతాను. వాళ్ళు ఫిమేలా మేలా నాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. దట్ ఈస్ మై లైఫ్లో, నేను స్టూడెంట్ లైఫ్ నుంచి అది ఫాలో అయ్యాను. అందుకని దేవుడు గొప్ప కార్యాలను నా యాండ చేశాడు. నేను చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నేను సమస్త గొడవల్లో, సమస్త ప్రాబ్లమ్స్లో అమాయకంగా కూడా నేను జైల్లో ఉన్నాను. ఏమీ తెలియకుండా కూడా ఇందుకు ఈ కేసు తెలియదు నాకు, నేను జైల్లో ఉన్నాను. కానీ కొన్నిట్లో నేను వర్గపోరులో జరిగిన వాటిల్లో నేను కూడా జైలుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఆల్వేస్ బైబిల్, వితౌట్ బైబిల్ జైల్లో లేను నేను. బైబిల్కి చాలా గౌరవం ఉంది జైల్లో, చాలా ఆదరణ ఉంది బైబిల్కి. ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్క ఖైదీ హృదయాలు నలిగిపోయి ఉంటాయి. ఈ యొక్క బైబిల్ వాళ్ళ హృదయాన్ని మారుస్తూ ఉంది, ప్రశాంతతనిస్తుంది, నిద్రిస్తుంది, సమస్యలు తీరుస్తుంది. ఏ పుస్తకం పట్టుకున్నా ప్రశాంతత రాదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ పుస్తకమైనా పట్టుకోండి. ఇంకోటి కూడా గొప్ప విషయం, పరిశుద్ధ గ్రంథము అనేది ఎక్కడ రాయబడలేదు, ఏ పుస్తకం మీద లేదు. మన బైబిల్ మీదనే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. అంటే ఈ గ్రంథమే పరిశుద్ధం. కాబట్టి మన క్రైస్తవ బిడ్డలారా, మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ చేసుకోవాలి,
ఆనందంగా ఉండాలి. ప్రతి కుటుంబంలో మీ సమస్యలు సంఘంలో తీర్చుకోవాలి. మీ సంఘ పాస్టర్ గారిని అభినందించాలి, గౌరవించాలి, ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే మీకు అద్భుతమైన వాక్యం చెప్పగలరు. వారిని బలవంతం చేయండి. సంఘాన్ని బలవంతంగా బలమైన స్థితిలో పెట్టండి. సంఘాన్ని బలమైన స్థితిలో పెట్టండి. పాస్టర్ గారిని బలవంతుని చేయండి. మీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది. మీరు ఆశీర్వదింపబడతారు. ఇవన్నీ మా అనుభవాల్లో జరిగిన విషయాలు. చాలామంది పాస్టర్లను చూశాను నేను. తాగుబోతులను చూశాను, జోదగాళ్ళను చూశాను, బీడి తాగేవాడిని చూశాను, అబద్ధాలు చెప్పేవాడిని చూశాను, మోసగాడిని చూశాను, దొంగను చూశాను, నీచుని చూశాను, బైబిల్ పట్టుకొని చీట్ చేసేవాళ్ళని కూడా చూశాను. అలాంటి జీవితం మాలో ఎప్పుడూ లేదు. చీట్ చేయం, ఒక ల్యాండ్ కబ్జా చేయం, ఒక బంగారం దొంగిలించాం, ఒక మనిషికి చేతనైనంత వరకు సాయం చేయటమే మా కుటుంబం. అందుకనే మేము వర్ధిల్లుతూ ఉన్నాం, ఆశీర్వదింపబడుతున్నాం. ఆలోచించండి, దివాకర్ ఒక సింపుల్ మ్యాన్. మీలో ఒకడిని నేను. ఈ సంఘం ఒకటి చేయటకు నాకు దేవుడు ఎందుకు నా చేతులు గొప్ప చెప్పాడు. ఇట్లాగని చాలా సమస్యలు చేశాను నేను, సెలవులు చేశాను, చాలా ఎన్నో కుటుంబాలు, ఎన్నో చెప్పలేను, గుర్తులేవు అసలు. నేను చేసిన సహాయాలు నాకే గుర్తులేవు. లక్షల కోట్ల రూపాయలు సహాయం చేసేసాను నేను. నా మిస్సెస్ ఒక్కటే అంటాను నేను, ఎప్పటికైనా మరణించేది. కాబట్టి మన ఇంటికి గడప దొక్కితే, మనల్ని దేహేని అడిగితే మనం అవకాశాన్ని వదులుకోకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే నేను ఆశిస్తుంటాను. నేను నమ్ముతాను కూడా దాన్ని. నేను చాలామందిని చదివిస్తూ ఉంటాను. అందరూ కూడా చెప్పేది ఒకటే, జీవితం చాలా డెలికేట్, జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి ఆరాధిస్తూ మీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. అలాగే ఈరోజు నేను ఒక వాక్యాన్ని చూశాను. ఇప్పుడు వచ్చేటప్పుడే జస్ట్ నేను ఒక వాక్యాన్ని చూసినప్పుడు నేను జస్ట్ నా మిస్సెస్ ఇంకొక వండర్ విషయం చెప్పాలి మీకు. కొద్దిగా సమయం తీసుకుందాం, ఎందుకంటే మనం ఈ అవకాశం, ఈ సమయం దేవునితో గడపాలి. కాబట్టి నేనైతే దివారాత్రులు ఉండగలను. నేను రాత్రి 3 గంటలకి 4 గంటలకు కూడా లేచి నేను సాధన చేస్తూ ఉంటాను. అందుకనే నేను విజయాలు సాధిస్తూ ఉంటాను. ఓటమి లేదండి, చూడలేదు నేను. ఓటమి ఎప్పుడు చూడలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనం నేను వస్తా చూశాను. వెరీ గుడ్ సెంటెన్స్ నాకు కనపడింది. నేను బైబిల్ని ఎక్కువ నమ్ముతానండి. మనకు జ్ఞానం రావాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ని హత్తుకొని ఉంటాను నేను. చూడండి, ఏ రోజైనా మీ సంఘానికి వస్తూనే ఉంటాను. నా కారులో బైబిల్ ఉండాలి, నా బెడ్రూమ్లో బైబిల్ ఉండాలి, నా దిండు కింద బైబిల్ ఉండాలి. నేను కోర్టుకు పోయినా కూడా జేబులో చిన్న బైబిల్ పెట్టుకుంటాను. ఎందుకంటే దట్ ఈజ్ వెపన్. అక్కడ క్యాటరింగ్ వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది, దయచేసి కంట్రోల్ చేయండి, కొద్ది దూరంగా ఉండమని అనలేదు. మరియు తండ్రి 1 యోహాను 4:14 వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని నమ్మితే మనలో దేవుడు ఉంటాడని ఈ వాక్యం చెప్తూ ఉంది. ఇది నేను వచ్చేటప్పుడు జస్ట్ అట్లా బైబిల్ చూస్తే ఆ సెంటెన్స్ కనపడ్డది నాకు. నిజమే, మనందరి హృదయాలలో దేవుడు ఉన్నాడు, బట్ మనం ఫాలో కావట్లేదు. ఫాలో అయితే ఉంది దాంట్లో హ్యాపీనెస్, ఫాలో అయితే ఉంది దాంట్లో స్వీట్నెస్, ఫాలో అయితే ఉంది దాంట్లో హోలీనెస్. గుర్తుపెట్టుకోండి,
మేము కష్టాలు ఉన్నప్పుడు ఎవరిని అడగం. నో, ఎవరికి నా కష్టమైతే నేను ఎవరికి చెప్పను. ఎన్ని కష్టాలో చెప్పలేను, ఎన్ని బాధలో చెప్పలేను. మనుషులు మనల్ని హింసిస్తూ ఉంటారు, తరుముతూ ఉంటారు, మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. నా ముందు మిసం తిప్పిన వారు చాలామంది ఉన్నారు. నేను తలంచుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నేను యుద్ధం చేసిన రోజులు కూడా ఉన్నాయి. యుద్ధం చేస్తే పరిగెత్తారు, నేను తలంచుకుంటే రాళ్ళు వేస్తున్నారు. ఇది సమాజం. దేవుని యొక్క రూపం ఎలా ఉండదు, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండదు. మనం ఎంత మొరపెడితే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. దేవుడు మనలో ఉండాలి. దేవుడు యేసు ప్రభువారు మన మనిషి, ప్రతి శరీరంలో ఉన్నాడు, ప్రతి హృదయంలో ఉన్నాడు. ఎవ్వరు, నేను ఒక మాట అంటాను ఎప్పుడు, ఈరోజు వెల్ విషర్స్, రేపు విరోధులు. అలాగే ఈరోజు విరోధులు, రేపు వెల్ విషర్స్. అలా ఉంటారు. మనిషి తాత్కాలికం, దేవుడు శాశ్వతం. దట్ ఇస్ మై ఫెయిత్. అలాగే నేను ఇంకొకటి కూడా చూసినప్పుడు ఈరోజు ఒక ఇంగ్లీష్ మెసేజ్ చూస్తూ ఉన్నా. జస్ట్ ఒక 20 minutes డ్రెస్ వేసుకుంటూ దాన్ని గమనిస్తున్నా. మెసేజ్ని గమనిస్తూ ఉంటే ఇద్దరం నెల్లూరు నుంచి వచ్చాం. ఒక షాప్ ఓపెన్ చేసి వచ్చాం, ఒక ఫర్నిచర్ షాప్ని. నా మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, నా కూతురు ఐసీలో ఉంది. ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేశారు ఈరోజు. మొన్న ఆదివారం నా కూతురు ఐసీలో ఉంది. నేను మీ సంఘంలో ఉన్నాను. ఎందుకు? నా కూతురుని ఐసీలో పెట్టుకొని, నా పెద్ద కూతురు తను సీరియస్ కండిషన్కి వెళ్ళింది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా వీక్గా ఉంటుంది ఆ పాప. ఫిట్స్ వచ్చాయి, సీరియస్ అయింది. తల్లి హైదరాబాద్లో ఉంది, నేను కావల్లో ఉన్నా. నా కుమారుడు, నేను, నా కోడలు, ఇంకా నా సంబంధించిన మనుషులు, నా మర్దలు, మా తమ్ముడు, వీళ్ళందరూ, మా బావమరిది భార్య, అందరూ బిడ్డను కాపాడుకున్నాం. ఐసీయూలో జాయిన్ చేశాం. నా మిస్సెస్ వచ్చేసింది. ఆమెను అక్కడ పెట్టి నేను ఆదివారం సంఘానికి వచ్చాను. నాకు థామస్ పాడిన పాట కన్నీరు తెప్పించింది. ఆ పాట చాలా హృదయాన్ని కదిలిస్తుంది. ఎందుకంటే నేను ఆ పాటని 35 సంవత్సరాల కిందటే విన్నాను. 30 సంవత్సరాల కిందటే విన్నాను. ఆ పాట జోషి అని ఒక క్రైస్తవ యువకుడు మా తమ్ముడు చనిపోయినప్పుడు పాడిన పాట అది. 1987 ఆగస్టు 20 నా తమ్ముడు బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయాడు. మీ కుటుంబం అంతా చల్లా చెదిరైపోయింది. అయినా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. మళ్ళీ ఆ టైంలో ఆ పాటను విన్నాను నేను. ఆ పాట విని కుటుంబం కుళ్ళిపోయింది, దిగులు పడిపోయింది, దిక్కులేని వాళ్ళం అయిపోయాం. ప్రతి దినం ఆ పాటను మేము తలుచుకునేవాళ్ళం. అందుకని థామస్ గారిని నేను మన సండే అడిగాను. నా బిడ్డ హాస్పిటల్లో ఉంది, ఆక్సిజన్ పైపులు పెట్టున్నారు, సీరియస్ కండిషన్లో ఉంది, మాట్లాడే స్థితిలో లేదు, నిద్రలో ఉంది. అది నిద్ర కోమా అనేది నాకు అర్థం కావట్లేదు. అయినా నేను సంఘానికి వస్తానని ప్రామిస్ చేశాను. 2 సార్లు నేను రాలేకపోయాను. ఒకసారి నా మ్యారేజ్ డే, నా మిస్సెస్ హైదరాబాద్లో ఉంది, అందుకని నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. 2వసారి ఏదో సమస్త పనుల మీద రాలేకపోయాను. అలాగే 3వసారి నా కూతురు ఐసీలో ఉంటేనే సంఘానికి రావాలనిపించింది. నాకు తెలుసు, నేను దేవుని సేవలో ఉంటేనే నా బిడ్డ రికవరీ. నేను అక్కడ మెట్ల మీద కూర్చోంటే రికవరీ కాదు. నేను సంఘంలోకి వస్తేనే దేవుని బిడ్డ, నా బిడ్డ దేవుడు ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆయన రక్తంతో కడగబడతాడు అని నా నమ్మకం నాకు. అందుకని ఆలయంలో వచ్చి కూర్చున్నాను. నా ఆలయానికి వెళ్ళాను, అక్కడ 20 minutes ఉన్నాను, వెంటనే ఇక్కడికి వచ్చేసాను మన సంఘానికి, ఎస్టీపీ సంఘాన్ని. నా మిస్సెస్ కూడా తెలియదు ఈ విషయాలు, నేను చెప్పడానికి సమయం లేదు. నా మిస్సెస్ ఐసీలోనే ఉంది 2 రోజులు నా బిడ్డతో. ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను,
చర్చి వారందరూ ఆశపడుతున్నారు రా. నేను ఆ రోజు చర్చిలో ఉండబట్టే నా బిడ్డ రికవరీ అనేది నా కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ది ఎస్టీబీసీ చర్చ్, దట్ ఈస్ ది చర్చ్ పవర్. నాకు ఫోన్ వచ్చింది ఈవినింగ్, ఇంటికి పోగానే రూమ్ షిఫ్ట్ చేశారు అని సంతోషపడ్డాను. ఈరోజు ఏం చెప్పారు, పైప్స్ తీసేశారు అని చాలా సంతోషపడ్డాను. నా కూతురు నేను చూడలేకపోతున్నాను ఆ పరిస్థితుల్లో. అమితంగా సాకాం, అమితంగా పెంచాం. కావల పట్టణంలో క్రైస్తవులందరికీ తెలుసు ఏంజిల్ అంటే ఎవరు. టౌన్లో పోలీసుకి తెలుసు, పబ్లిక్ తెలుసు, షాప్ వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్క అంగడికి నా కూతురు తెలుసు. నేను ఆ బిడ్డ కోసం ఎంతో దివారాత్రులు కష్టపడ్డాం. నేను మరణ పడకేమో అనుకున్నాను. జంక్యాను కూడా దేవుడిని అడిగాను, ప్రభా ఏంజల్ని రికవర్ చేయి, ఏంజల్ని ముట్టు, ప్రభా నీ రక్తంతో కడుగు అని అడిగాను. ఎక్కడ అడిగాను? ఎస్టీబీ చర్చిలో అడిగాను. నేను ఆడ కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుంటూనే ఉన్నాను. అందుకని నేను ఆ రోజంతా దుఃఖంగా ఉన్నాను. ఇప్పుడు నా బిడ్డ స్వస్థత పడింది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నేను ఒక ఎంజాయ్మెంటో, ఒక సినిమానో, లేదా మెంటల్ టెన్షన్ అని ఇంకో దగ్గర లేను. నేను ఆ టైంలో ఐ వాజ్ వెరీ సఫరింగ్. నా తల పగిలిపోతూ ఉంది, నా శరీరం వంగిపోతూ ఉంది, నా కళ్ళు నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను ఈ సంఘంలో ఉండి పాస్టర్ గారు కూడా నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. పక్క నుండి ఆయన చిన్న అడుగుతున్నా కూడా నేను సమాధానం సరిగ్గా చెప్పలేకపోయాను. నా కాన్సన్ట్రేషన్ అంతా నా బిడ్డే, నా కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీద ఆధారపడి ఉన్నా. కాబట్టి సోదరి సోదరులారా, ఈ శుభదినాన, ఈ క్రిస్మస్ వేడుకల్లో మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది, చర్చ్ ఈజ్ ఏ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఏ పవర్ఫుల్. వితౌట్ గాడ్, వితౌట్ చర్చ్, నో క్రిస్టియానిటీ, నో క్రిస్టియానిటీ. నువ్వెంత బంగ్లా కట్టుకున్నా, నేను కూడా కట్టుకున్నా, చాలా బాగా కట్టుకున్నా బంగ్లాని. నేను చాలా లోపల చాలా కంఫర్ట్స్ పెట్టుకున్నా, అద్భుతంగా కట్టుకున్నా. నా ఇల్లు చూడటానికి చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. ఎందుకు నాకు వండర్గా ఉంటుంది, ఏమంత ఉండదు కదా అంటే అయినా వస్తారు. నేను పెద్ద పెద్ద బాత్రూములు కట్టుకున్నా, లావిష్గా ఉన్నా, కానీ ఆ ఇంట్లో దేవుడు లేకపోతే ఎట్లుంటుందో నాకు తెలుసు. ఆ ఇంట్లో ఆ పవర్ లేకపోతే ఎట్లుంటుందో నాకు తెలుసు. అందుకని మీరు నమ్ముతారో లేదు, మేము నా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒకరిచ్చే ప్రార్థిస్తాం. కాబట్టి మీరందరూ కూడా అలా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రెండో విషయం, ఫెయిత్ అంటే నమ్మకం. దేవుని మీద నమ్మకంతో జీవించండి. ఫెయిత్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టియానిటీ అంటే ఏమీ లేదండి, మూడు విషయాలు. క్రిస్టియానిటీలో తెలుసుకోవాల్సింది ఏదో భయపడిపోతాం మనం. నేను కూడా సెమినరీకి వెళ్ళాను. బైబిల్ పట్టుకోవాలంటే భయం, బైబిల్ చదవాలంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం, బోధించాలంటే భయం, అధికారం చూస్తే భయం, ప్రొఫెసర్లను చూస్తే భయం, దైవజనులను చూస్తే భయం. అలాంటి స్థితిలో నుంచి నేను వచ్చాను. అందుకని నేను ఈ 3 విషయాలు బాగా తెలుసుకున్నాను. మూడు విషయాలు క్రిస్టియానిటీలో బలపడాలంటే: ఫెయిత్, 2 హోప్ ఉండాలి. దేవుని మీద ఫెయిత్ ఉండాలి, హోప్ ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవుడు మనకు మేలు చేస్తాడు అని ఆశ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు ఆశిస్తుంటాను దేవుని మీద. నేను ప్రతి దినం నేను కారు ఎక్కగానే డ్రైవర్ ప్రార్థన చేసుకోవాల్సిందే, నేను ప్రార్థన చేయాల్సిందే. మనసులో దేవుడైతే తప్పకుండా మాకు జర్నీలో సక్సెస్ చేస్తాడు. నేను సంవత్సరానికి 1,00,000 కిలోమీటర్లు బై రోడ్డు తిరిగానండి. అట్లా 30 years తిరిగాను. సంవత్సరానికి కొడైకెనాల్ టు ఒరిస్సా, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, వరంగల్ తిరగని ప్లేస్ లేదు. నేను ఎన్నో అడవులు కూడా చూశాను, ఎన్నో ఘాట్ రూట్లు చూశాను, అడవి జీవితం కూడా చూశాను. అన్నీ నలిగిపోయి అన్నీ చూసి క్రీస్తే దేవుడని నమ్మిన వ్యక్తిని దివాకరని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ట్రూ అనుకోవచ్చు జనం. ఈ రోజుకి నేను ఒక కబ్జా చేయలేదండి, ఒక్క దొంగతనం చేయలేదు, ఒక్క అబద్ధం వాడను,
స్ట్రైట్గా మాట్లాడతాను నేను. అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగే మూడవది లవ్. ఇది మా కుటుంబంలో చాలా ఎక్కువగా చూపిస్తాను నేను అందరిని గౌరవించడం నాకు ఇష్టం. పేదవారంటే అమితంగా ఇష్టం. మీరు గమనించండి, కుష్ఠవారు ఎక్కడికి వస్తారండి? వ్యాధిగ్రస్తులు ఎక్కడికి వస్తారండి? హృదయం నలిగిపోయిన వాళ్ళు ఎక్కడికి వస్తారండి? కుటుంబాలు చీలిపోయిన వాళ్ళు ఎక్కడికి వస్తారండి? ఆలోచించండి ఒకసారి. చర్చిలోకి వస్తారు, ప్రార్థిస్తారు, సంఘ పాస్టర్ గారిని ఆశిస్తారు, అయ్యా అని దేహి అని అడుగుతారు, మోకరిస్తారు, వారి సమస్యలు చెప్పుకుంటారు. హైందవులు కాదు, మహమ్మడీలు కాదు, క్రైస్తవులు కాదు, ప్రతి ఒక్కరు సంఘానికి వస్తారు, చర్చికి వస్తారు. మా చర్చిలో జరుగుతూ ఉంటుంది. ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళంతా వస్తారు, వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంది మీ ప్రాబ్లం అని అడుగుతుంటాను నేను. అయ్యా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను, తలుపు తీయండి అంటే తీయమని చెప్తాను నేను. వారి వేదన ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. కాబట్టి కుష్ఠరోగి వచ్చేది చర్చికి మాత్రమే, లేక రోడ్డు మీద ఉంటాడు. ఎందుకు కుష్ఠరోగి వస్తున్నాడు? కుష్ఠరోగి గురించి భగవద్గీతలో ఏమి లేదు, ఖురాన్లో కూడా ఏం లేదు. మా సెమినరీలో 3 మాకు చెప్తారు. మేము సెమినరీ బైబిల్ కోర్స్ చేస్తే వేదాంత విద్యను అభ్యసించేటప్పుడు మా ప్రొఫెసర్స్ చెప్పినప్పుడు వేదాంత విద్యలో ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ బైబిల్లో మాకు చెప్పిన మాటలను బట్టి, మేము వినేదాన్ని బట్టి, మేము ఫాలో అయిన దాన్ని బట్టి గమనిస్తే యేసుక్రీస్తు ముట్టినట్టుగా ఏ దేవుడు కుష్ఠవ్యాధిని ముట్టలేదు. ముట్టి స్వస్థత పరిచాడు. మీరు నమ్ముతారు లేదు, నా బర్త్డే విషయంలో నేను లెప్రసీ వాళ్ళని డైరెక్ట్గా హక్ చేసుకుంటారు. చూసారో లేదో చాలామంది, నా దగ్గర ఉన్న వారికి తెలుసు. నేను డైరెక్ట్గా నా చేత్తో టచ్ చేస్తాను వాళ్ళని. నేను అటు టచ్ చేసి ప్రే చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలు పరిగెత్తారు డయాస్ మీద నుంచి, పరిగెత్తారు డయాస్ మీద. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. క్రిస్టియన్కి ఎప్పుడు గిలి ఉండకూడదండి, ఎప్పుడు స్వార్థం ఉండకూడదు. క్రిస్టియన్ లైఫ్లో అందరం పేదవాడిని ప్రేమించండి, అభివృద్ధి పొందండి. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ఫెయిత్, 2 హోప్, 3 లవ్. ఈ 3 క్రిస్టియానిటీ. ఈ 3 మనలో ఉంటే క్రైస్తవత్వం వర్ధిల్లుతుంది, మనం ప్రశాంతంగా ఉంటాం, బిడ్డలు 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 ఆశీర్వదించబడతారు. దట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను, ఎందుకంటే నాకు యాక్చువల్గా నేను సమయం ఫాలో అవ్వటం ఇష్టం. టైం చాలా అయింది, అయినా మీ ఓపికకి జోహార్. మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. ఇంకో సమయం ఉన్నప్పుడు తప్పకుండా నేను చర్చిలో వాక్యం చెప్పాలని ఉంది. ఆ వాక్యం హృదయాన్ని కదిలిచేదని చెప్తాను నేను, ఎందుకంటే నాది ప్రాక్టికల్ లైఫ్, నాట్ థియరీ. నాది ప్రాక్టికల్ లైఫ్. నలిగిపోయిన నేను, శరీరం నలిగిపోయింది, మనసు నలిగిపోయింది, నా సమస్యలతో నేను ఉడికిపోయాను. ఒక సమయంలో నా ఎముకలు జైల్లో మూలిగాయండి. మీరు నమ్ముతారో లేదో, అలాంటి కష్టాన్ని చూసిన వాడిని నేను. ఒక్క క్రిస్టియానిటీలో క్రీస్తుని నమ్మేనే పైకి వచ్చాను. నాకు ఎవరు సాయం చేయలేదండి. ఎవరైనా సాయం చేసి ఉంటే లిటిల్ ఫ్రెండ్స్, నో కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ రెడ్డి ఎవడు చేయలేదు నాకు. ఏ కమ్యూనిటీ వాడు కూడా చేయలేదు. మాల మాదిగా యానాది ఎవడు చేయలేదండి నాకు. నా స్నేహితులు నాకు చేశారు. కొంతమంది స్నేహితులు, నలుగురు. పెట్టుమోయటానికి ఎంతమంది కావాలి? నలుగురే. ఆ నలుగురే నాకు సహాయం చేసింది. సమాధి పెట్టుమోయటానికి ఎంతమంది కావాలి? నలుగురే. ఆ నలుగురే నాకు సహాయం చేసిన మనుషులు. అలాగే నేను బాగా గమనించాను. మోకరించి దేవుడిని అడుగుతూ ఉంటే ఒక్కొక్కటి అట్లా ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటుంది. నా మెసేజ్ చెప్తాను, దేవుడు అన్నాడు, నేను దీన్ని ఢీకుంటాను, దీన్ని నేను ఎదిరెక్కిస్తాను, దీన్ని నేను ఈ దానం చేస్తాను. మనకు లేవు కదా, పోనీ ఇస్తాడులే, ఆ సమయం వచ్చింది ఇచ్చేద్దాం. నా మిస్సెస్ ₹1,00,00,000 దానం చేసేసి ఆమె ఇద్దరం కలిసి ఆమె చేతుల మీద. ఇట్ ఈస్ ట్రూ, నేను అబద్ధం చెప్పట్లేదు. ₹1,00,00,000 దానం, నాట్ 1 lakh 2 lakhs.
మా వరక కష్టాల్లో ఉంటే అడ్డం పడి కాపాడుకున్నాను నేను. మా వరక ఐసీలో కోవిడ్తో ఉంటే, లీసా కోవిడ్తో ఉంటే పరిగెత్తి వెళ్ళాను నేను మెడ్రాస్కి. నాకు వాళ్ళ మీద ప్రేమని కాదు, నా బాధ్యత అనుకున్నాను. నా కుటుంబంతో ఎక్కువగా ఉండేవారు వాళ్ళు. నేను చిన్ననాటి నుంచి మణికర పాస్టర్ గారిని నేను మర్చిపోలేను. అక్కడి నుంచి నేను పైకి వచ్చిన వాడిని, ఆ కుటుంబంలో గెంజి తాగిన వాడిని, ఆ కుటుంబంలో అన్నం వండిన వాడిని, ఆ కుటుంబంలో గెంజి ఉంచిన వాడిని, నేను ముసలి వాళ్ళకి అన్నం పెట్టిన వాడిని. పాస్టమ్మ గారికి నేను చీర కట్టిన వాడిని, ఆయనకు పంచి కట్టిన వాడిని. చిన్ననాటి నుంచి కూడా పరిచయం చేసే మనస్తత్వం మాది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క చర్చి ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ కావల్ టౌన్ లేక స్టేట్ లేక ఇంకా ఇంకా ఎన్నో స్టేట్లలో ఈ సంఘం మార్గదర్శిగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రైస్తవులు అంటే వీళ్ళు రానాలి, అది నా ఆశ. నేను చాలా ర్యాలీలు చేశాను, ఎన్నో గుర్రాల మీద ఊరేగాను, ఏనుగుల మీద ఊరేగాను. పల్నాడులో అయితే నన్ను అట్లా ఇట్లా ఊరేగించేవాడు కాదు చర్చి ఓపెనింగ్ పోతే. కానీ అవి శాశ్వతం కాదని నాకు తెలుసు. మనుషులు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, నాయకులు కొన్నిసార్లు బలవుతుంటారు. ఇష్టం లేకపోయినా తల ఉంచి ఉండక తప్పదు. కానీ నాకు ఈరోజు గార్లెండ్ వేసుకోవడం కూడా ఇష్టం లేదండి. నేను వచ్చినప్పుడు చెప్తుంటాను, నాకు యాపిల్స్ తెస్తూ ఉంటారు, ఫ్రూట్స్ తెస్తారు, డ్రై ఫ్రూట్స్ తెస్తారు. నేను పేదవాడిని కాదు, నాకు తేవద్దని చెప్తాను నేను. అది గవర్నమెంట్ హాస్పిటల్కి పోమంటాను, పేదలకి ఇవ్వమని అడుగుతాను నేను. అలాంటి మనస్తత్వం నాది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకొక విషయం, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఈ ప్రార్థనలో నాకు తెలిసి ఈరోజు బర్త్డే చేసుకున్న, ఈరోజు పుట్టుక ఉన్నవారు, పుట్టినవారు, అలాగే మ్యారేజెస్, అలాగే క్రిస్మస్ రోజు పుట్టినరోజులు కూడా ఉన్నాయి. చాలా గొప్ప విషయాలు అవి. దేవుడి పుట్టినరోజునే మనుషులు పుట్టడం, అవి కూడా చాలా మెరికల్స్ అవన్నీ, చిన్న విషయం కాదు, హార్ట్ టచ్ అవన్నీ. కాబట్టి ఈ ప్రార్థనలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక 2 నిమిషాలు చేసిన తర్వాత నేను కేక్ కట్ చేస్తాం. వెంటనే మనం అనిల్ గారికి, భరత్ గారికి ప్రోగ్రాం అప్పచెప్తాం. సంఘ పాస్టర్ గారు వీరుండి కార్యక్రమం చేయాలి. నా మిస్సెస్ మళ్ళీ ఇప్పుడు బయలుదేరి నెల్లూరులో నా బిడ్డకాడికి వెళ్ళాలి. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి, మీ అందరికీ, ఎస్టీబీసీ పెద్దలకి, నాయకులకి, చిన్న బిడ్డలకి, వృద్ధులకి, యూత్కి, అలాగే మా క్యాటరింగ్ నాకు చాలా ముఖ్యుడు శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా పెద్ద క్యాటరింగ్ అయింది. మేము ఆయన్ని అడిగాం, చక్కగా వచ్చాడు మా కోసం. చాలా బిజీ క్యాండిడేట్ ఆయన. ఎక్కువగా సీఎంల ప్రోగ్రామ్స్కి వాటికి క్యాటరింగ్ 1,00,000 మందికి భోజనం పెట్టగలిగిన కెపాసిటీ గల శ్రీనివాసరెడ్డి గారు. వారు చాలా పెద్ద టీం, వాళ్ళది 500-600 మంది వర్కర్స్ ఉంటారు ఆయన దగ్గర. చాలా గొప్ప వ్యక్తి. మా కుటుంబాల్లో, మా కార్యక్రమాల్లో, చర్చిల్లో, నా బర్త్డే ప్రోగ్రాంలో అన్నిట్లో కూడా శ్రీనివాసరెడ్డి గారే క్యాటరింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అరేంజ్ చేసాం, చక్కని బిర్యానీ కూడా ఉంది. అందరూ ఎంజాయ్ చేయాలి అని నేను మనసారా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. మా పరిశుద్ధమైన మా ప్రభువా, మా దేవ, మట్టి వంటి వారము, ధూళి వంటి వారము, దేనికి పనికిరాని వారము. మీరు ఎందుకు ముట్టారో తెలియదు, కానీ ప్రభువా మా చేత గొప్ప కార్యాలు చేయిస్తూ ఉన్నారు. తండ్రి, వేదిక మీద ఉన్న దైవ జనుల్ని పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఎస్టీబీసీ సంఘంలో ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ, సంఘ సభ్యుల్ని, బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని, కొంతమంది విజయవాడ నుంచి కూడా వచ్చారని విన్నాను. ప్రభువా, వారందరినీ మీరు ఆశీర్వదించండి, పేరు పేరును ఆశీర్వదించండి. ఈ యొక్క క్రిస్మస్ దినాన, క్రిస్మస్ పండుగ చేసుకున్నట్టుకు ప్రీ క్రిస్మస్లో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించిన విధానం బట్టి మీకు వందనాలు. పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచండి. ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధిని తీసివేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభువా, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని తీసివేయమని వేడుకుంటున్నాను. ఆ సమస్యను సాల్వ్ చేయమని వేడుకుంటూ ఉన్నాను. మట్టి వంటి వారం ప్రభువా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని నేను నమ్ముచూ ఉన్నాను. నా తండ్రి, ఎవరైతే నీ కొరకు ప్రార్థిస్తున్నారో, నిన్ను నమ్ముతున్నారో, నిన్ను గణపరుస్తున్నారో వాళ్ళని డెవలప్ చేయమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ మీరు కంచి వేయమని వేడుకుంటూ ఉన్నాను. వారి బిడ్డలు దీవించండి,
ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని ఉన్నతమైన స్థితికి మీరు తీసుకెళ్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. క్యాటరింగ్ వారికి, యూత్ వారికి, వేదిక మంది పెద్దలకి, ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువా, వారందరిని ఆశీర్వదించండి, బలపరచండి. క్యాటరింగ్ ఇంకా అభివృద్ధి పొందాలని ఆశీర్వదించండి. ప్రభువా, శ్రీనివాసరెడ్డి గారిని ఉన్నతమైన స్థితి మీరు కల్పించారు, ఇంకా వారికి కల్పించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభువా, ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు బర్త్డే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అటువంటి వారు ప్రభువా, ఎవరైతే బలహీనత ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు ఆశీర్వదించి వారిని బలపరచమని వేడుకుంటున్నాం. క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండుటకు, ఆనందంగా ఉండుటకు బలపరచమని నేను ప్రభువు నామమున వేడుకుంటూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్.